హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలత ఫుడ్ డైరీస్. ఈరోజు వీడియో వచ్చేసి పెసరపప్పు క్యాబేజ్ అండి. చాలా బాగుంటుంది కూర. అన్నంలోకి చపాతీలోకైనా చాలా బాగుంటుందండి ఈ కూర అయితే ఈ కూర తింటుంటే తినాలనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కూర ఎలా చేయాలో చూద్దాం. క్యాబేజీ అండి, అరకిలో తీసుకున్నాను. ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యాబేజీ అనేది సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పెసరపప్పు 2 స్పూన్లు అండి. ఒక అరగంట ముందైతే నానబెట్టుకోవాలి. పెసరపప్పు మెత్తగా నానిపోవాలి. వేడినీళ్ళు పెట్టుకున్నానండి. ఒక గిన్నెలో అయితే వేడినీళ్ళు పెట్టుకోవాలి. ఇవి కొంచెం వేడవ్వాలి బాగా. ఈ నీళ్ళనే వేడయ్యాక మనం క్యాబేజ్ అయితే వేసుకోవాలి. క్యాబేజ్ మొత్తం వేసుకోవాలి. ఈ క్యాబేజ్ అనేది ఒక 10 నిమిషాల పాటు అయితే ఉడకబెట్టుకోవాలండి. కొంచెం మెత్తగా ఉడకబెట్టుకోవాలి. క్యాబేజీ కూర తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి కానీ పెట్టామనుకోండి చాలా బాగా తింటారు. చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే ఇప్పుడు మెత్తగా ఉడకబెట్టుకోవాలి క్యాబేజీని. ఇప్పుడైతే క్యాబేజీ ఉడుకుతుందండి. ఒకసారి ఉడికొచ్చాక ఇంకా పొయ్యి అయితే ఆపేసుకోవాలి. క్యాబేజీ ఉడికాక మనం చిల్లుల గంటలో అయితే వేసుకొని వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది క్యాబేజీ అనేది. అయితే ఇంకా పాన్ పెట్టుకోవాలండి. పాన్ వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అంతా వేడయ్యాక 2 చెక్క, 2 లవంగాలు, 2 యాలక్కాయలు అయితే వేసుకోవాలండి. సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. ఇవి ఎంత బాగా ఏగితే కూరకు అంత ఫ్లేవర్ వస్తుంది. అయితే ఇప్పుడు ఇవైతే వేగిపోయాయి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న క్యాబేజీ అయితే ఇందులో వేసుకోవాలి. నీరంతా వడకట్టుకున్నాక ఈ కడాయిలు అయితే వేసుకోవాలండి క్యాబేజీ. అయితే ఇందులో చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు ఇవన్నీ వేసుకొని కలితిప్పుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలితిప్పుకోవాలి. 10 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. ఇది 10 నిమిషాలు మగ్గించుకున్నాక ఒక స్పూన్ అయితే కారం వేసుకోవాలి. మనం కారం ఎంత ఘాటుగా తింటామో ఆ విధంగా అయితే కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలితిప్పుకోవాలి. మనం ఇందులో చెక్క, లవంగా, యాలక్కాయ వేసుకున్నాం కదండి. ఆ ఫ్లేవర్ అంతా బాగా ఏగుతుంది కదా, అప్పుడు ఈ ముక్కలకి అనేది బాగా పడుతుంది. అప్పుడు కూర టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే మనం పెసరపప్పు వేసుకోవాలండి. మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అయితే వేసుకోవాలి. ఇదంతా వేసుకొని ఒకసారి అయితే మళ్ళీ కలితిప్పుకోవాలి. కలితిప్పుకున్నాక ఒక 10 నిమిషాలు అయితే కూరను మగ్గించుకోవాలండి. ఉప్పు అవి సరిపోయిన చూసుకొని, ఉప్పు కానీ సరిపోకుంటే చూసుకొని అయితే వేసుకోవాలి. మగ్గాక కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇంకా ఒకసారి కలితిప్పుకోవాలి. అంతే అండి ఈ కూర. ఇంకా చాలా బాగుంటుంది. పెసరపప్పు క్యాబేజీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది కర్రీ అనేది. మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది కర్రీ. ఈ కర్రీలో మనం చెక్క, లవంగా, యాలకులు వేస్తాం కదండి. ఆ ఫ్లేవర్ అంతా బాగా ఏగి ముక్కలకు అనేది పడుతుంది కాబట్టి చాలా బాగుంటుంది. చపాతీలోకైనా చాలా బాగుంటుంది కర్రీ అనేది. అంతే అండి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలత ఫుడ్ డైరీస్. బాయ్.